చందమామ కథలు స్టోరీ 2. ఉత్తర ప్రాంతంలో మందావతి అనే అడవి ఉంది. ఆ అడవిలో పలు రకాల వృక్షాలు ఫలాలతో ఎంతో అందంగా ఉంది. అందులో పలు రకాల జంతువులు ఉన్నాయి. అన్నీ ఆహారానికి లోటు లేకుండా సమృద్ధిగా జీవిస్తూ ఉన్నాయి. ఆ అడవిలో ఒక జింక ఒక కాకి స్నేహంగా ఉండేవి. రెండు మంచి మిత్రులే. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. జింకపై కాకి ఎక్కి కూర్చునేది. సరదాగా అడవిలో తిరుగుతూ కబుర్లు చెప్పుకునేవి. కాకి తాను అడవిలో తిరిగిన ప్రదేశాలు, దూర ప్రాంత విశేషాలు జింకకు చెప్పేది. అడవిలో జింకకు కావలసినంత మేత దొరికేది. దాంతో అది బలంగా తయారైంది. చెంగు చెంగుమని అడవిలో తిరుగుతూ ఉన్న జింకను అటుగా వెళ్తున్న ఒక నక్క చూసింది. దానికి నోరూరింది. ఆహా, ఈ జింక ఎంతో బాగా ఉంది. దీని మాంసం దోరగా రుచిగా ఉంటుంది. దీన్ని తినని జన్మ వృధా అనుకుంది. దీనిని తాను వేటాడలేను కాబట్టి దీనిని చచ్చేలా చేసి అప్పుడు మాంసం తినాలి ఎలా అని ఉపాయం ఆలోచించింది. అనుకున్నదే తడవుగా మరునాడు జింక కోసం ఎదురు చూడసాగింది. అది కాసేపట్లో రానే వచ్చింది. రాగానే దానిని పలకరించి కుశల ప్రశ్నలు వేసింది. నక్కను అనుమానంగా చూసిన జింక, నీవు నాకు మిత్రుడవు కావు. నీకు నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. నన్ను మిత్రమా అని సంబోధించకు. నీవు క్రూర మృగానివి. నా మాంసంతో విందు చేసుకుంటావు. నీకు మాకు జాతి వైరం ఉంది. నీకు నాకు స్నేహం కుదరదు. నాతో ఇంకెప్పుడు కలవకూడదు, ప్రయత్నించవద్దు అని చెప్పింది. నా మానాన నన్ను పోనివ్వు అంటూ వెళ్ళిపోయింది. నక్క జింకను ఆపి, నేను అందరి వంటి మోసగాడిని కాను. నా పేరు సుబుద్ధి. అందరితో స్నేహంగా ఉండాలని, మాంసాహారం తినద్దని నేను చెప్పగా నా కుటుంబం నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నన్ను నా కుటుంబం ఎప్పుడో వెలివేశారు. నాకు ఎవరూ లేరు అని నక్క వగల ఏడుపులు ఏడ్చింది. దానికి కన్నీరుకు చూసి కరిగిపోయిన జింక, అయ్యో ఏడవకు, నీవు చెప్పే మాటలు నిజమని అనిపిస్తున్నాయి. నీతో స్నేహం చేస్తా అంటూ దానితో మాటలు కలిపి దాంతో నక్క ఆనందించింది. నాకు నీవు దేవుడిచ్చిన స్నేహితుడవు. నేను నీకు రుణపడి ఉంటాను. నీకు నేను హాని ఎప్పుడూ చెయ్యను అంది. నాతో రా, అన్ని విశేషాలు చూపిస్తా అంటూ నక్క జింకను అడవిలోకి తోలికి వెళ్ళి కొన్ని ప్రాంతాలు చూయించింది. ఇద్దరు అలసిపోయేంతసేపు తిరిగారు. ఈలోగా పొద్దు వాలింది. చీకటి పడింది. ఇక నేను ఇంటికి వెళ్తాను అంది జింక బయలుదేరబోతూ. ఎప్పుడు వెళ్ళే ఇల్లేక మా ఇంటికి రా, ఒకసారి మా ఇల్లు కూడా చూద్దు అంది నక్క. దాని మాటలు నమ్మిన జింక నక్క వెంట వెళ్ళసాగింది. వీరు వెళ్తుండగా చెట్టు మీద ఉన్న కాకి చూసింది. నక్క మోసగాడు. అది ఏదో మాయోపాయం చేసి జింకను చంపేందుకు వచ్చిందని భావించింది. అది జింకకై కేక వేసి పిలిచింది. మిత్రమా, ఎవరు నీ పక్కన ఉంది? ఎక్కడికి వెళ్తున్నారు? మిత్రమా, ఇతడు నక్క, పేరు సుబుద్ధి, నాకు మంచి మిత్రుడు. నీకు కూడా మిత్రుడే అంది. నక్కతో స్నేహం మనకు మంచిది కాదు స్నేహితుడా. నక్క ఎప్పుడు మన హానినే కోరుకుంటుంది. కొత్త వారిని నమ్మరాదు, జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. కాకి మాటలు జింక వినకుండా నక్కతో స్నేహం మానలేదు. నక్క మాయలో పడిపోయింది. గతంలో కాకి కూడా నీకు కొత్త స్నేహితుడిగా, మరి ఇప్పుడు అది మంచి స్నేహితుడిగా నీకు తెలిసింది. అలాగే నాతో స్నేహం చేశాకే నీకు నా మంచితనం తెలుస్తుంది అంది నక్క జింకతో. దాంతో కాకి మాటలు జింక లక్ష్య పెట్టలేదు. నక్క జింక రెండు అడవిలో చెట్టాపట్టలు వేసుకొని తిరగసాగాయి. ఒకరోజు నక్క అడవికి సమీపంలో ఉన్న గ్రామ శివారులకు చేరింది. అక్కడ బాగా కాపుగా ఉన్న పొలం కనిపించింది. ఏపుగా పెరిగిన ఆ పొలం గడ్డి పుష్కలంగా ఉంది. దానిని చూడగానే జింకకు నోరూరింది. హాయిగా తినాలనుకుంది. అయినా సభ్యత కాదనుకొని ముందుకు వెళ్ళలేదు. సంకోచించవద్దు, గడ్డి జంతువుల కోసమే పెరుగుతుంది. నీవు కడుపు నిండా తిను. ఎవరు ఇక్కడికి రారు. ఎవరైనా వస్తే నేను చూసుకుంటా అని నక్క జింకతో అంది. దాంతో జింక పొలంలో దూరి పంటను తినింది. ఇలా రోజు వచ్చి జింక
పొలంలో పంటను తినేయసాగింది. నక్క దాన్ని ప్రోత్సహించసాగింది. తమ పొలాన్ని నాశనం చేస్తున్న జంతువును రైతుకు చావగొట్టాలని, తర్వాత ఆ మాంసాన్ని నక్క తినాలని నక్క ఆశపడింది. ఇది కోరుకున్న రోజు రానే వచ్చింది. రోజు తమ పొలంలో పంట తినేస్తున్న జంతువుపై తీవ్రమైన కోపం వచ్చిన రైతు దానిని ఎలాగైనా పట్టుకోవాలని ఒకరోజు వల పన్నాడు. మరుసటి రోజు పొలంలో పంట తినేందుకు వచ్చిన జింక ఆ వలలో పడి ఇరుక్కుపోయింది. దానికి ఒకసారి భయం ఆవహించింది. దుఃఖంతో వలవలా ఏడ్చింది. తన స్నేహితులెవరైనా అటుగా వచ్చి తనను రక్షిస్తారని ఎదురు చూడసాగింది. అటుగా వచ్చిన నక్కను చూడగానే జింకకు ప్రాణాలు లేసొచ్చినట్టయింది. లేని బాధ నటిస్తూ, స్నేహితుడా, ఇలా ఇరుక్కుపోయావు, జాగ్రత్త తీసుకోకపోతే ఎలా అంది. అది సరే, రైతు వచ్చేస్తాడు, ముందుగా ఈ వలను కొరికి నన్ను విడిపించు అంది జింక. ఈ వల ఏదో జంతువు నరాలతో చేశారు. ఈరోజు సోమవారం, నేను వీటిని ముట్టుకోను అంది నక్క. జింకకు కండ్లలో నీళ్లు తిరిగాయి. తాళ్లను కొరికి రక్షిస్తున్నాదనుకున్న నక్క ఇప్పుడు ఇలా తన మాట మార్చడంతో జింక ప్రాణాలు పైనే పోయాయి. ప్రాణాల మీద ఆశలు వదులుకుంది. నక్క అక్కడి నుంచి వెళ్ళి ఓ చెట్టు చాటున దాక్కుని చూడసాగింది. ఇంతలో ఎందుకో అటువైపుగా వచ్చిన కాకి వలలో ఉన్న జింకను చూసి దానికి కన్నీరాగలేదు. తాను వలను కొరకలేదు. ఎలా జింకను తప్పించాలని ఆలోచించింది. నక్కను పిలవకపోయావా అంది జింకతో. అది రావడం వెళ్ళడం అయిపోయింది అంటూ జరిగింది చెప్పింది. ఇప్పుడు అర్థమైందా అని జింకను కాకి హెచ్చరించింది. తనను రైతు వచ్చి చంపేలోపే నక్క నాటకము నాకు తెలిసింది అనుకుంటూ బాధపడసాగింది జింక. కాకి తీవ్రంగా ఆలోచించి, ఇక్కడికి రైతు వచ్చేస్తున్నాడు మిత్రమా, నువ్వు చచ్చినట్టు శరీరం బిగుసు పట్టుకుని ఉండు, నేను నీ కాలు మీద పొడుస్తూ ఉంటాను. నీవు మరణించావని రైతు నీ మీద నుంచి వలను తొలగిస్తాడు. అప్పుడు నేను కావుమని అరుస్తాను. వెంటనే నీవు లేచి పరిగెత్తు అంది కాకి. కాకి చెప్పినట్టే ఊపిరి బిగబట్టుకొని కాలు చాచి చచ్చినట్టు పడి ఉంది జింక. కాకి జింక శరీరంపై ముక్కుతో పొడుస్తున్నట్టు నటించింది. పొలం యజమాని జింక దగ్గరికి వచ్చాడు. కాకిని వదిలించి దగ్గరగా ఉన్న చెట్టు కొమ్మ మీద వెళ్ళి వాలింది కాకి. జింక తెరిపారా చూశాడు రైతు. కదలక లేకపోవడంతో చనిపోయిందని నమ్మాడు. జింక మీద ఉన్న వలను తొలగించాడు. వెంటనే కాకి కావుమంటూ అరిచింది. జింక ఒక ఉదుముకు లేచి పరిగెత్తింది. జరిగిందంతా చూడగానే తీవ్రమైన కోపం వచ్చిన రైతు చేతిలో దుడ్డు కర్రను జింక మీదికి గురిపెట్టి విసిరాడు. జింక తప్పించుకుంది. అయితే ఆ కర్ర చెట్టు చాటున నక్కి ఉన్న నక్కకు తగిలింది. బలమైన దెబ్బ కావడంతో అక్కడికక్కడే అది ప్రాణాలు విడిచింది. కుటిల బుద్ధితో స్నేహం చేసి తనను పూర్తిగా నమ్మిన స్నేహితులను మోసం చేయాలని చూసిన వారికి ఇలాంటి గతే పడుతుంది. ఇది ఈ కథ ద్వారా తెలుస్తుంది.